ఈ జర్నీ చేయడానికి 3 సార్లు అయితే ట్రై చేశాను. 3 సార్లు ఇంట్రడక్షన్ ఇచ్చాను. 3 సార్లు క్యాన్సిల్ అయితే అయ్యింది. తాడేపల్లిగూడెం నుంచి ఇంట్రడక్షన్ ఇచ్చి బస్ స్టాండ్లోకి రాకపోతే బస్సెస్ అయితే ఖాళీ ఉండవు, సీట్లు అయితే ఉండవు. చాలా దారుణంగా అయితే ఉంది 3 సార్లు. ఇంకా ఫైనల్గా రాజమండ్రి నుంచి ఈ జర్నీ అయితే అవుతుంది. కోటిపల్లి బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాం. ఇదే కోటిపల్లి బస్ స్టాండ్. రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వరకు 64 కిలోమీటర్లు. 64 కిలోమీటర్లకి 70 రూపాయలు. గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. పక్కన రైల్వే ట్రాక్, ఈ పక్కన మనం మధ్యలో గోడ అడ్డు దానికి మనకి ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ మన కిందకైతే వెళ్ళిపోతుంది. దానిపై నుంచి మనం ఈ గోదావరిని క్రాస్ అయితే చేస్తాం. రాజమండ్రి నుంచి ఈ గోదావరి బ్రిడ్జ్ని చాలాసార్లు క్రాస్ చేసి చాలా వ్లాగులు అయితే తీసాము. దగ్గర 20 పైన అయితే చేసి ఉంటాము. జర్నీ చేసిన ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే మనకు అందించింది. ఇప్పుడు కూడా ఇస్తుంది. ఆ ముందు ఒక పల్లె వెలుగు బస్ బ్రిడ్జ్ మీద వస్తుంటే మామూలుగా లేదన్నమాట. మధ్యాహ్నం టైంలో ఈ గోదావరి బ్రిడ్జ్ మీద ఎప్పుడు జర్నీ అయితే చేయలేదు. గోదావరిలో బోటింగ్ కూడా ఉంది. ఇదిగో బోటింగ్. మధ్యలో చాలా ఐలాండ్స్, ఇదొకటి అక్కడొకటి ఇదొకటి. ఈ ఐలాండ్స్లో ఇల్లులు కూడా ఉన్నాయి. లోపల పడవల మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? చాలామంది ఉన్నారు పడవల మీద. చేపలు పడుతున్నారు. అంత మధ్యాహ్నం టైంలో చేపలు పట్టరు కదా. ఇసుక తీస్తున్నారా? ఇసుక అయితే తీస్తున్నారు. ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నా ఫోన్ బయటకు తీయని జనం ఈ గోదావరి బ్రిడ్జ్ మీద రాబోతుకి కన్ఫామ్గా ఫోన్ బయటకు తీసి ఆ వ్యూస్ని వాళ్ళ ఫోన్లో క్యాప్చర్ చేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కూడా. కొన్ని వేల ఎకరాల వరకు మొత్తం గ్రీన్ కలర్లోనే కనబడుతుంది. ఇలా వెళ్తే మనం కొవ్వూరు బస్ స్టాండ్ అటు సైడ్ అయితే వెళ్తాము. మనం కొవ్వూరు బస్ స్టాండ్ సైడ్ అయితే వెళ్ళము. మనం ఇప్పుడు ఎదురుగుండా కనబడుతున్న రైల్వే బ్రిడ్జ్ పైనుంచి అయితే వచ్చాము. మళ్ళీ ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం. గోదావరి పక్క నుంచే జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ పక్కన గోదావరి, ఈ పక్కన మనము మధ్యలో తుప్పలు అడ్డు ఉన్నాయి అంతే. మనం ఇప్పుడు జర్నీ చేసుకుంటూ వెళ్తున్న రోడ్డు స్టేట్ హైవే 166. ఈ జర్నీలో స్టేట్ హైవేస్ మారుతాము, నేషనల్ హైవేస్ కూడా మారుతాము. రాజమండ్రి దాటి మనం ఈ గోదావరి పక్కన రోడ్లోకి రాబోతుకి వస్తున్న సిచ్యువేషన్ ఇది. మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక 5-6 సీట్లు ఖాళీ ఉన్నాయి అంతే. దీనికి ముందు తణుకు వెళ్ళే బస్సెస్ అయితే 3 వెళ్ళేమాట. ఈ బస్ కూడా తణుకు వెళ్తుంది కదా. ఈ మధ్యలో జనం అందరూ దానికి షిఫ్ట్ అయిపోయారు. దానివల్ల మన బస్ అయితే ఖాళీగా వెళ్తుంది. ఇటు సైడ్ విలేజెస్ ఎలాగంటే ఒక సైడ్ గోదావరి ఉంటుంది, ఇంకొక సైడ్ విలేజెస్ అయితే ఉంటాయి. మనం కూర్చున్న సైడ్ గోదావరి నది అయితే ఉంటుంది అన్నమాట. ఇంకొక సైడు విలేజెస్ అయితే ఉంటాయి. ఈ గోదావరి అటు సైడ్ గోదావరి, ఇది గట్టు వాడపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి, కోనసీమలో వాడపల్లి అయితే కాదు ఇది. ఈ టౌన్లో ఉంది మద్దూరు. గోదావరి జిల్లాలంటే కెనాల్ క్రాసింగ్స్ కామన్. కెనాల్ క్రాసింగ్ వాటర్ అయితే ఏం లేదు, చేపలు మాత్రం చాలా ఉన్నాయి. గేట్స్ అయితే ఉన్నాయి. ఆ పక్కన బోట్స్ అన్ని లైన్గా పార్క్ చేసి అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నమాట వ్యూ ఇది. వాటర్ కూడా కింద ఫ్లో అవుతుంది గేట్స్లోంచి, సౌండ్ కూడా వస్తుంది ఇక్కడికి. మనం ఇప్పుడు దాకా వచ్చిన రోడ్ నుంచి ఒక డైవర్షన్ తీసుకున్నాం. ఇటు సైడ్ వెళ్ళిపోతే మనం బొబ్బర్లంక వెళ్తాం అనుకుంటున్నాను. సరే, అద్దర్ కాటన్ బ్యారేజ్ ఇదే. మన అలా స్ట్రైట్ వెళ్ళిపోతే బొబ్బర్లంక. నడతోళ్ళు 7 కిలోమీటర్స్ సీతంపేట అన్న ఏరియాలో ఉన్నాం. రామాంజనేయ సెంటర్ సీతంపేట అంటిది.
సీతంపేట దగ్గర నుంచి మనం డైవర్షన్ తీసుకొని వచ్చిన రోడ్డు స్టేట్ హైవే 204. మరి ఈ 204లో ఎంత దూరం వరకు జర్నీ ఉంటుందో. గోదావరి జలాలంటే కామన్గా కనిపించేవి కెనాల్స్, నర్సరీస్ ఎక్కువ ఇవే కనబడుతుంటాయి. ఫ్రూట్స్ అయితే చాలా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవి చాక్లెట్ ట్రీస్ అంట. విజేశ్వరం పక్కకి వెళ్ళిపోవాలి ఇలాగా. డైవర్షన్ స్ట్రైట్ వెళ్తే నడతగొల్లోకి వెళ్తాము. నడతగొల్లు వెళ్ళకుండా అక్కడ డైవర్షన్ అయితే తీసుకున్నాం మనం. పురుషోత్తమ కాదు, పురుషోత్తపల్లి. ఇంకా అన్నీ ఇవే తోటలు ఉన్నాయి. ఏదో పేరు ఉంటుంది, ఇట్ల పేరు నాకు ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఆ మొక్కల పేరు. అటు సైడ్ నుంచి వచ్చి అలా తిరుక్కుంటే ఇక్కడికైతే వచ్చాం మనం. స్ట్రైట్ ఇంటీరియర్లో ఒక రూటు, మళ్ళీ పక్కకు ఒక రోడ్డు. అక్కడెక్కడో చూసామో పురుషోత్తమపల్లి అనే బోర్డు. ఇక్కడ ఉంది ఊరంతా. నెక్స్ట్ లెవెల్ రోడ్లోకి అయితే వచ్చినట్టున్నాం. పంపు చెట్లు, హోటలు మామూలుగా లేదు కదా. డి ముప్పవరం. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు స్టేట్ హైవే 22, 3వ స్టేట్ హైవే. రాజమహేంద్రవరంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది 3వ స్టేట్ హైవే. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మామూలుగా లేదు. చుట్టూరు పొలాలు, మధ్యలో ఇల్లు. అలాగే ఇక్కడ ఒకటి ఉంది. కలవచర్ల. పెద్ద పెద్ద ఊర్లు అయితే కాదు, అన్ని చిన్న చిన్న ఊర్లు. చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇటు ఒక చెరువు మొత్తం గడ్డితో మూసిగిపోయింది చెరువు. ఇక్కడ పక్కన చేపల చెరువు. కొత్త రోడ్డు వేసినట్టున్నారు. ఇది కొత్తగా ఉందన్నమాట మొత్తం అంతా. లాస్ట్ టైం నేను జర్నీ చేసినప్పుడు రోడ్డు చాలా దారుణంగా ఉండేది. మునిపల్లి అనే ఊరు మాట ఇది. పేరావళి మండలం అంటే ఇది పేరావళి. ధాన్యం అయితే ఆరబోసారు. కోతలు ఇప్పుడిప్పుడే జరిగాయి కదా, మరి ఆరబెట్టారు. రోడ్డు మీదకు ఉన్నాయి లైటింగ్ వెళ్ళాలండి. ఫ్రంట్ మొత్తం లైటింగ్ పెట్టేసి అయితే ఉంది. ఏమన్నా జాతర జరుగుతుందా? మొత్తం లైటింగ్తో ఉంది అన్నమాట. నైట్ అవ్వబోతుకి మెరిసిపోతూ ఉంటుంది. అసలు ఇది ఏ ఊరు? ఇందాక నుంచి వెళ్తూనే ఉంది. కానూరు. జై తాళ్ళమ్మ తల్లమ్మ వారి జాతర జరుగుతుందో మరి అయిపోయిందో. శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానూరు. వచ్చేసాయి చెరువులు అయితే వచ్చేసాయి. ఉసులమర్రు. పేరు చదవడానికి పేరు చదివి లోప ఊళ్ళో అయితే వెళ్ళిపోతున్నాయి. డైవర్షన్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ జర్నీ చేస్తుంటే కోనసీమలో జర్నీ చేస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది.
అక్కడ కూడా సేమ్ కొన్ని ఏరియాస్లో మనకి సెకనటిపల్లి రాజోలు సెకనటిపల్లి వెళ్ళే రోడ్లు అలాగే కెనాల్లు ఉంటాయి. పక్కనేమో కొబ్బరి తోటలు, అరటి తోటలు అన్నీ ఉంటాయి. సేమ్ మిడ్ సైడ్ కూడా అంతే. ఈ ఊర్లో అన్నీ బ్యూటిఫుల్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే రీసెంట్గా కట్టినవి కాకుండా ఒక 20 years బ్యాక్ ఆ పెంకులతో కట్టిన ఇల్లులే ఎక్కువ ఉన్నాయి. రాజవరం. రాజవరంలో బస్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు. రాజవరంలో రామ పండుగ ఏమన్నా ఉందా? చాలమ్మ తల్లి అమ్మవారి జాతర, ఎగ్జిబిషన్ పెడుతున్నారు. రాజవరం గవర్నమెంట్ హై స్కూల్, బాలికల జూనియర్ కళాశాల. పాలంగి. ప్రతి విలేజ్లోని లైటింగ్ పెట్టయితే ఉన్నాయి. ఇక్కడ గ్రామ దేవతల పండుగలు జరుగుతున్నట్టున్నాయి. కానూరులో చూసాము, ఇందాక రాజవరంలో చూసాము. ఇది పాలంగిలో కూడా లైటింగ్ పెట్టారు. ఇది అమ్మవారి జాతర. కొండమ్మ తల్లి అమ్మవారి జాతర. రాజవరం బైపాస్ జంక్షన్, నేషనల్ హైవే 216A మనం వెళ్తున్న రోడ్డు. తణుకు ఊర్లోకి డైవర్షన్ అది తీసుకుంటాం ఇప్పుడు. స్వాగతం సుస్వాగతం తణుకు. పాలిటెక్నిక్ కాలేజ్ తణుకు. తణుకు రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్. నేషనల్ హైవే 216A ఎక్కేసాము. మళ్ళీ తాడేపల్లిగూడెం ఊర్లోకి దిగే వరకు ఇంకా నేషనల్ హైవే 216Aలోనే జర్నీ. తువ్వా ఊర్లోకి అయితే మనం వెళ్ళాం, ఊరు బయట నుంచే వెళ్ళిపోతాము. తువ్వా ఊరు బయట నుంచే సర్వీస్ రోడ్ ప్రారంభం. తువ్వా ఊర్లోకి అయితే అలా వెళ్ళాలి. కనపడుతున్న ఊరు కూడా దువ్వే. గవర్నమెంట్ హై స్కూల్ దువ్వా. ఒక వాటర్ క్రాసింగ్. అటు సైడ్ తువ్వా ఊర్లోంచి వచ్చిన బ్రిడ్జ్ కిందన చేపలు పడుతున్నారు. గేట్స్ ఏమో క్లోజ్ చేసి ఉన్నాయి, అందులో వాటర్ లేదు. పిల్లలు కూడా పక్కన ఆడుకుంటున్నారు. మనం జర్నీ చేస్తున్న ఈ నేషనల్ హైవే 216 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు, అల్లంపురం, ఏలూరు స్ట్రైట్కి వెళ్ళిపోతే 62 kilometers ఏలూరు. నేషనల్ హైవే 216Aని వదిలేసి తాడేపల్లిగూడెం సిటీలోకి వెళ్ళే రోడ్డు అయితే పట్టుకుంటున్నాం. తాడేపల్లిగూడెం. ఐ లవ్ తాడేపల్లిగూడెం.
అది ఓల్డ్ బ్రిడ్జ్, ఇది న్యూ బ్రిడ్జా. తాడేపల్లి రైల్వే స్టేషన్. రెండు 10కి అయితే స్టార్ట్ అయ్యాము. 4:17, 2 గంటల 10 నిమిషాలు. జర్నీ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను డిఫరెంట్ వైబ్తో. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.